రక్షకుడైన యేసు ప్రభువు నామంలో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంత్రపు వేళలో మన వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందామండి. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. మనం చదువుకున్న లేఖనాల్ని కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసు ప్రభువుల వారు కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి వెళ్ళాడు అని మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి ఆయన వెళ్ళినట్లుగా ఉన్నాడు. ఇక్కడ ముందుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయనకు అత్తరు పూసి ఆయనను ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం మొదటిగా ఈ లేఖన భాగంలో చూడవలసిన భాగం ఏంటంటే, శరీర రోగమును మార్చిన ప్రభువుగా మొదటి భాగంగా మనం చూస్తామండి. శరీర రోగం ఏంటి అనేది మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న లేఖనం భాగంలో యేసు బేతనియాలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నాడండి? సీమోను ఇంట. ఆ సీమోనుకున్న వ్యాధిని మనము ఆలోచన చేయాలి. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట అంటున్నాడు. ఆ సీమోను కుష్ఠరోగము కలిగి ఉన్నాడు. కుష్ఠరోగం కలిగి ఉన్న సీమోను ఇంటికి ప్రభువు వారు వచ్చి ఉన్నారు ప్రియులారా. సీమోనుకు కుష్ఠరోగం కలిగి ఉండగా ఆ కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని ఎవరు లోకంలో దగ్గరకు తీసుకోరు, కానీ ప్రభువు ఆయన ఇంటికి వచ్చినాడు. అట్టి శరీర రోగమున్న సీమోను ఇంటికి ప్రభువు వచ్చి ఉన్నాడు. మనం పాత నిబంధన గ్రంథంలో లేవి కాండంలో 13 అధ్యాయము 46, 47 2 వచనాలు మనం గమనించినప్పుడు ఆ పొడగల కుష్ఠరోగి అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేయాలి అని కొన్ని మాటలు మనం చదువుకుందామండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రంలో చింపివేయవలను, వాడు తల విరయబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవాలి. మనం చదువుకున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే, సీమోను కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగం కలిగిన ఇంటికి ప్రభువు వారు వచ్చి ఉన్నారని చూస్తూ ఉన్నాం. అయితే కుష్ఠరోగి యొక్క లక్షణాలు, కుష్ఠరోగి ఉండవలసిన పరిస్థితులు మనం ఆలోచన చేసినట్లయితే, కుష్ఠరోగి తన రోగముతో ఎంతో దుర్వస్థను అనుభవిస్తూ ఉంటాడు ప్రియులారా. కుష్ఠరోగిని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ కుష్ఠరోగి పాళెమునకు వెలుపల ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ అపవిత్రుడను అపవిత్రుడను అని నిత్యము కేకలు వేస్తూ ఉండాలి. తన పై పెదవిని కప్పుకొని ఆయన మాట్లాడాలి అనే మాటని చూస్తున్నాం. ఈ మాటలన్నిటిలో కుష్ఠరోగి యొక్క దుర్భరమైన పరిస్థితి మనం ఆలోచన చేస్తే, అక్కడ ఆయన పాళెము వెలుపట నివసించాలి అనే మాట చూస్తున్నాడు. పాళెము వెలుపట అనగా ఊరికి వెలుపల, అతను నివాసయోగ్యమైన స్థలములలో ఆయన ఉండడానికి అవకాశము లేదు ప్రియులారా. మనం ఇంకా ఆలోచన చేస్తే, ఆ కుష్ఠరోగి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, అతడు నిత్యము అపవిత్రుడని అంటూనే ఉండాలి. అంతేకాకుండా తన వారితో సహవాసం లేకుండా పాళెమునకు బయటకి నెట్టివేయబడవాలని. తన వారితో కలిసి జీవించుటకు అతనికి అధికారం లేదు. ఊరి బయట అతని జీవనం సాగించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. అతని యొక్క జీవితాన్ని బట్టి మనం చూసినట్టయితే, అతని యొక్క దుస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, వెలివేయబడిన స్థితిలో ఆయన ఉన్నాడు. నెట్టివేయబడిన స్థితిలో ఈ కుష్ఠరోగి ఉన్నాడు ప్రియులారా. తన బ్రతుకు భారమై ఏ సహాయము లేనివాడై ఊరి చివరగా ఆయన నివాసము సాగిస్తూ ఉన్నాడు. ఊరి బయట ఉన్న ఈ కుష్ఠరోగి తన జీవితాన్ని అలాగుననే సాగించాలి.
మరి మన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కుష్ఠరోగి వలె మన జీవితాలు కూడా ఎక్కడున్నాయండి? పాపపు బ్రతుకులో ఉన్నాయి. దేవునికి వెలుపట సహవాసము చేస్తూ ఉన్నాం. ఊరికి వెలుపలగా నెట్టివేయబడిన కుష్ఠరోగి వలె మనము పాపపు కుష్ఠతో దేవునికి వెలుపలగా నెట్టివేయబడ్డాం. దేవుని సన్నిధికి వెలుపల ఉన్నాం. ఈ లోకంలో మనము దేవునితో సమాధానం, దేవునితో సహవాసం లేని వారముగా ఊరి చివర అనగా దేవునికి దూరముగా నెట్టివేయబడ్డాం. ఇలాగ అంత మాత్రమే కాదు, మనం ఇంకా చేయవలసిన పరిస్థితులు, చేస్తున్న పరిస్థితులు ఏంటంటే, ఆలోచన చేస్తే మనము నిత్యము నేను పాపిని అని చెప్తూ ఉండవలసిన పరిస్థితి. ఎప్పుడు పాపులమని మనము జీవిస్తూ అరుస్తూ కేకలు వేస్తూ ఉండవలసిన మన పాపపు కుష్టును ఆయన తొలగించడానికి ఆయన మనల్ని వెదకి వచ్చాడు కదా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు. మనుష్య కుమారుడు వచ్చాడని చెప్తూ ఉన్నాడు. నశించిన మనల్ని, ఊరికి వెలుపలుగా ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట మనం చదువుకుందాం. లేవికాండము 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసుకుందామండి. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వారిని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వారిని తీసుకొని రావలను. యాజకుడు పాలెం వెలుపలికి పోవలను. స్వస్థత పొందగోరు వాడు, కుష్ఠరోగి స్వస్థత పొందగోరు వాడు ఎలాగూ ఉన్నాడు, ఊరి వెలుపల ఉన్నాడు. అతను బాగుపడినాడా లేదా, లేకుంటే స్వస్థత కావాలనా లేదా అనేది ఆలోచన చేసినట్లయితే ఈ యాజకుడు అతని యొద్దకు వెళ్ళాలి. అతని నివాసం ఎక్కడుందండి? ఊరికి వెలుపలగా ఉన్న ఆ కుష్ఠరోగి యొద్దకు ఈ యాజకుడు వెళ్ళాలి అనే మాటను వ్రాసి ఉన్నారు ఇక్కడ లేఖనాల్లో. యాజకుడు పాలెం వెలుపలికి పోవాలి అన్నాడు. స్వస్థత పొందగోరిన ఈ రోగి యొద్దకు యాజకుడు వెళ్ళాలి అనే మాటని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సీమోను ఇంటికి ప్రభు వచ్చాడు కదా. ప్రభు దగ్గరికి సీమోను వెళ్ళాడా అండి? సీమోను ఇంటికి ప్రభువు వచ్చాడు. అయితే మన హృదయం అనే ఇంటికి, మన పాపపు బ్రతుకులనే మన జీవితంలోకి ఆ ప్రభువు వస్తూ ఉన్నాడు. ఎందుకండి? మన హృదయ రోగములను బాగు చేయడానికి, మన పాప రోగమును స్వస్థత కలిగించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. నీవు ఆయన వచ్చినప్పుడు నీ హృదయం అనే రోగమును బాగు చేయడానికి ఆయన నీ హృదయం వద్దకు వచ్చినప్పుడు తలుపు తీసేవాడివిగా, తలుపు తీసే దానవుగా నీవు ఉన్నావా? నువ్వు తలుపు తీసినట్లయితే ఆయన నీ రోగమును స్వస్థపరుస్తాడు. నీ పాపపు రోగము నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాడు. ప్రియ స్నేహితురాలారా, ప్రియ స్నేహితుల, ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని అనగా నీ జీవితముని బాగు చేసే అవకాశాన్ని నువ్వు వదులుకున్నట్లయితే చాలా నష్టపోతావు. నీ హృదయ రోగాన్ని ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఇస్తావా ఆయనకి చోటు? ఇస్తావా సహోదరి ఆయనకు చోటు? ఇచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను, గొప్ప మేలులను చూస్తాము. మనం చదువుకున్న భాగంలో మరి ఒక మాటను మనం గమనించుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. ఈ మాట మనం చదువుకున్నాం కదా. ఇందులో సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను గురించి మనము నేర్చుకున్నాం. తరువాత ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే, ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క జీవితం ఎలాంటిది? పాపమునకు లోబడిన జీవితముగా ఉన్నది. ఆ స్త్రీ యొక్క జీవితము ఎక్కడుందండి? పాపపు దాస్యములో ఉన్నది. ప్రియులారా, సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము 11వ వచనము 26వ వచనము ఇవి 2 వచనాలు మనం గమనించినప్పుడు, ఆమె యొక్క అనేక వచనాలు ఉన్నాయి. ఈ 2 వచనాలు మనం గమనించినప్పుడు
పాపపు స్త్రీ యొక్క జీవితము, దాని యొక్క పరిస్థితి వివరించబడింది. అవి చూద్దామండి. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. 26వ వచనంలో, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు అనేకులు అనే మాట చూస్తున్నాం. అలాగే 5వ అధ్యాయము 3-4 వచనంలో, జార స్త్రీ పెదవి నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనె పోయినవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు. ఈ 3 లేఖన భాగాల్లో మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ పాపపు స్త్రీ గురించి చెప్తూ ఉన్నాడు. పాపపు స్త్రీ యొక్క జీవితము, దాని యొక్క దుస్థితిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో వ్రాయించి ఉన్నాడు. ఎలాంటిదంటే ఆమె జీవితము, అది స్వేచ్ఛగా తిరుగునది, దానికి ఏ అడ్డు ఆపులు ఉండవు అంటున్నాడు. ఆ పాపపు బ్రతుకు ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు, వారి పాదములు వారి ఇంట నిలవక బయట వీధిలో తిరుగాడుచూ ఉన్నాయని చూస్తున్నాం. అయితే సామెతల గ్రంథంలో మనం చివరిగా చదువుకున్న మాటను బట్టి చూస్తే, జార స్త్రీ పెదవుల నుంచి తేనె కారును అనే మాటలు చూస్తున్నాం. దాని నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయంట, నూనె కంటే నూనె పోయినవి, లాలనగా మాట్లాడుతుందని మరి యొక్క భాగంలో వ్రాయబడి ఉన్నది. దాని వలన వచ్చు ఫలము ముసిని పండంతా చేదని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ స్త్రీ తనకున్న జీవితాన్ని బట్టి, తనకున్న బ్రతుకును బట్టి, ఇప్పుడు ఇక్కడ చదువుకున్న మాటలను బట్టి ఏమంటున్నాడు, దానివల్ల కలుగు ఫలము ముసిని పండంతా చేదు అంటున్నాడు. ఇలాంటి చేదైన తన బ్రతుకును మార్చుకోవడానికి ఆమె ప్రభు యొద్దకు వస్తూ ఉన్నది. ముసిని పండంత చేదైనది, అనేకులను గాయపరిచినది, అనేకులను పడద్రోసినది, అనేకులకు చేదైన బ్రతుకును ఇచ్చినది. అలాంటి విషపూరితమైన స్వభావము కలిగిన ఈ స్త్రీ ప్రభు యొద్దకు వస్తూ ఉన్నది. ప్రియులారా, మనం చూస్తే ఆమె వచ్చి ఆయన వెనుకాలగా వస్తున్నదని చూస్తున్నాం. ఆయనకు వెనుక తట్టున నిల్చొని అనే మాటని గమనిస్తున్నాం. ఆయన ముందుకు రాలేదు ప్రియులారా, ఆయన వెనుక ఉన్నది. ఎందుకు ఉన్నదండి? తను చేసిన తప్పులను బట్టి, తను చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట పడే ధైర్యం ఆమెకి లేదు. కనుక ఆయన వెనుకగా వచ్చి అనే మాటలు పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో వ్రాయించి ఉన్నాడు. వెనుకగా వచ్చింది ఆమె. మనమైతే ఎంత పాపం చేసినా దేవుని ఎదుటికి, దేవుని సన్నిధిలోనికి అలాగనే మనం వస్తూ ఉంటాం. క్రమం లేని జీవితం కదా. మన జీవితాన్ని మార్చడానికి ఆ ప్రియ ప్రభువు మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ పాపపు స్త్రీ మనం గమనించినప్పుడు, పాపపు స్త్రీ యొక్క స్వభావం చూసినట్లయితే అది కేకలు వేస్తూ ఉంది, అడ్డుకట్టలేని జీవితం కలిగి ఉన్నది ప్రియులరా. అందు మాత్రమే కాదు, స్వేచ్ఛగా తిరుగుతూ అనేకుల జీవితాలను నాశనం చేసినదిగా ఉన్నది, అనేకుల బ్రతుకులను గాయపరుస్తూ ఉన్నదిగా చూస్తున్నాం, అనేకుల జీవితాలను చంపుతూ ఉన్నది. అటువంటి తన బ్రతుకును, అటువంటి స్త్రీ యొక్క సహవాసము కోరుకున్న వాని యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే, చేదైన సహవాసం, అది ప్రాణహాని కలిగించే చేదు. ఈ మనకు న్యాచురల్గా చూసినప్పుడు చేదులు కొన్ని రకాలు మన జీవితానికి లేకుంటే మన శరీరానికి, ఆరోగ్యానికి మేలును కలిగిస్తాయి. కానీ ఈ జార స్త్రీ నుంచి వచ్చే చేదును గురించి ప్రభు ఏమని రాయించాడంటే, ముసిని పండంతా చేదు, అంటే మరణము కలిగించినంతటి చేదు స్వభావము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఇలాంటి చేదు స్వభావాన్ని, ఇలాంటి పరిస్థితిని ఈమె మార్చుకోవడానికి ప్రభు పాదముల యొద్దకు వచ్చినది. అలాగే మన జీవితాలు మనం ఆలోచన చేస్తే, అందరి జీవితాలను విషపూరితం చేసిన ఆమె బ్రతుకును మార్చుకొనడానికి ఆ స్త్రీ ప్రభు యొద్దకు ఎలాగైతే వచ్చినదో, అలాగుననే ఏ విషపూరితమైన జీవితం లేదంటే ఎలాంటి పాపపు బ్రతుకు మనలో ఉన్నదో దాన్ని ఆలోచిస్తూ, దాని కొరకు మనము ప్రభువు యొక్క అవకాశాన్ని లేదా ప్రభువు ఇచ్చే క్షమాపణని పొందుకుంటూ, ప్రభువా నాలో ఈ చేదు ఉందయ్యా, దీన్ని తీసివేయని మనం అడగాలి. ఆయన పాదముల యొద్దకు ఆమె వచ్చింది, ఆయన వెనుకగా వచ్చింది, ఆయన పాదముల దగ్గర నిలబడింది.
వచ్చి అధికారిగా పక్కన కూర్చోలేదు ఆమె. ఆయన వెనుకగా వచ్చింది. మనం కూడా ఆయన పాదములు పట్టుకొని, ఏ చేదు అయితే మన జీవితంలో ఉందో, ఏ త్రాగుబోతనం మన జీవితంలో ఉందో, ఏ వ్యభిచారం మన జీవితంలో ఉందో, ఏ దొంగతనం మన జీవితంలో ఉందో, ఏ విధమైన పాపము మనలో ఉందో అటువంటి చేదు బ్రతుకును తీసివేయమని ప్రభువుని కోరాలి ప్రియులారా. కోరినట్లయితే ఆయన ఆ చేదును తీసివేసి మన జీవితాన్ని మధురంగా మార్చుతాడు. మనం చదువుకున్న మాటల్లో 3వ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. విషపూరితమైన బ్రతుకును వదులుకున్న స్త్రీగా ఈమెను చూస్తూ ఉన్నాం. ముసిరి పండంత చేదైన విషపూరితమైన తన జీవితాన్ని బ్రతుకును వదులుకుంటుంది. ఇప్పుడు ఆమె ప్రభు యొద్దకు రావాలి అంటే, ఆమె అత్తరు బుడ్డి తీసుకొని ప్రభు యొద్దకు రావాలి అంటే, ఇక్కడ ఆమె కొన్ని వదులుకొని ఆయన యొద్దకు రావాలి. తన జీవితంలోని ఆ చేదును వదులుకొని ఆమె రావాలి ప్రియులారా. అయితే మనం చూసినట్లయితే ఆమె తన విషపూరితమైన బ్రతుకును వదులుకోవడానికి సిద్ధపడే మనసు ఉన్నది కాబట్టి ప్రభు యొద్దకు రావాలని యోచన చేసింది. ప్రభు వెనుకగా వచ్చింది, ఆయన పాదముల దగ్గర నిల్చుంది. మరి ఈమైతే తన పూర్వపు స్థితిని, అది చేదైన స్థితి కాబట్టి దాన్ని, అది తన అవసరం కావచ్చు, తన అవకాశం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ దాన్ని వదులుకుంటూ ఆమె సిద్ధపడింది. మరి మనలో ఉన్న ఏ పాపపు స్థితినైనా దుస్థితినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన వద్దకు వస్తున్నామంటే మన జీవితంలో ఉన్న చేదును వదులుకొని రావాలి. ఏ పాపపు ఆలోచనలు మనం కలిగి ఉన్నాము, ఏ పాపపు స్వభావము, ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వెన్నంటి ఉన్నాయో వాటిని వదులుకోవడానికి మనస్సు కలిగి ఆ ప్రభువు శరణు కోరుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉందండి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే మాటని చూస్తున్నాం. ఈ వచనంలో ఆ స్త్రీ దాహమునకు అవసరమైన కుండను విడిచిపెట్టింది కదా. ఈ పాపాత్మురాలనే స్త్రీ తన స్వభావాన్ని ఎలాగైతే విడిచిపెట్టిందో, ఈ స్త్రీ ఇక్కడ ఏం చేస్తుందండి, తన దాహంనకు అవసరమైన కుండను విడిచిపెట్టి. అంతేకాదు కానీ జక్కయ్య కూడా మనం గమనిస్తే ఆయన తనకున్న ధనమును విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాడు. తనకున్న ధనముపై ఉన్న ఆశను వదులుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఒక మాట ఉందండి. అటు పాపము ఇటు దేవుడు అంటే కుదరదు ప్రియులారా. 2 కత్తులు ఒక వరలో ఏలాగా ఉండవో, పాపమునకు క్రైస్తవ జీవితంలో అవకాశము ఉండదు కూడా. అలాగున్నే మన జీవితంలో ద్విమనసు మనకు లేకుండా దేవునికి ఇష్టమైన మనసు, ఏదైనా సరే లోక సంబంధమైన వదులుకునే మనసు మనము కలిగి ఉండాలి. నిలువెచ్చని జీవితం ఉంటే ప్రభువు ఏమన్నాడండి, ఉమ్మి వేస్తానన్నాడు కదా. ఉమ్మి వేస్తానన్నాడు. ఆయన నోటి నుంచి ఉమ్మి వేయబడ్డాము అని అంటే ఆయన దృష్టిలో, ఆయన ఆలోచనలో మనము లేనట్లుగానే మనము యోచించాలి ప్రియులారా. నిలువెచ్చని జీవితం నీలో ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎప్పుడో ఉమ్మి వేసేస్తాడు. కనుక అలాంటి జీవితం కాకుండా మనము వెచ్చగానైనా చల్లగానైనా ఉండు అని చెప్పినట్లుగా ఆయనకి ఇష్టమైన జీవితం మనము కలిగి ఉందాం ప్రియులారా. అయితే ఈమె 4వ విషయంగా మనం ఆలోచన చేస్తే, ఈ స్త్రీ విలువగా ప్రభువుని ఆరాధించింది. విలువగా దేవుణ్ణి ఆరాధించటం నేర్చుకున్న స్త్రీ అని 4వ భాగంగా మనం చూడవచ్చు ప్రియులారా. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం గమనిద్దామండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ పాపాత్మురాలైన స్త్రీ తన పాప క్షమాపణ కొరకు ప్రభువు యొద్దకు రావాలనుకునింది. ఆమెకి పాప క్షమాపణ కావాలని వచ్చింది. కానీ ఆమె అక్కడ ప్రభువు వెనకాలగా నిలబడింది. ప్రభువు ముందర నిల్చునే ధైర్యం ఆమెకి లేదు ప్రియులారా. మరి ఆ ప్రభువు వెనుకగా నిల్చొని ఆయనకి ఇవ్వాల్సినవన్నీ సమర్పించేసి, విలువైనవి సమర్పించి, విలువగల అత్తరబుడ్డి గురించి మనము స్త్రీలమైన మనం ఆలోచన చేస్తే, అత్తరబుడ్డి ఎందుకు తీసుకుంటామండి? ఎంతో ఖర్చు పెట్టి తను దాచుకున్న ధనం అంతా
ఈ అత్తర్ను లేదా సెంట్ను కొనుక్కోవడానికి ఆ డబ్బుల్ని వినియోగిస్తూ ఉంటారు. మరి అటువంటి విలువైన, అంతకంటే గొప్ప విలువైన ఆనాటి కాలంలో ఈ అత్తరు బుడ్డి కన్యకలకి విలువగా ఉండేది. మరి ఆ అత్తరు బుడ్డిని ఆమె పగలగొట్టింది, విలువైన కన్నీరు కార్చింది, ఘనమైన తన వెంట్రుకలతో ఆ గనుని పాదములు తుడిచింది. ప్రియులారా, ఆ గనుని ముందు మనం ఇచ్చేవి ఎంత మాత్రమే అండి. ఈమె తెచ్చింది విలువైనవే, కానీ ఆ గనుని ముందు నువ్వేం తెచ్చినా, నేనేం తెచ్చినా కూడా అవి విలువలేనివే. మన హృదయమే ఆయనకి విలువైంది, అంతేకాని మనం ఇచ్చే వస్తువులు ఆయన చూడడం లేదు. కనుక ఆమె ఘనమైనవన్నీ సమర్పించింది. ఫిలిప్పీ పత్రికలో 4:8 అంటున్నాడు కదా, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని గ్రహించి వాటి చొప్పున మనం చేయాలి. ఏవి ఖ్యాతి గలవి, ఏవి ఘనమైనవి, ఏవి మాన్యమైనవి? ప్రభు పని, ప్రభు సువార్త, ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ప్రార్థించడం, ప్రభువుని ఘనముగా ఆరాధించడం, ఇవే ఘనమైన కార్యములు. ఆయన పనిని బలముగా జరిగించడం, ఇదే ఘనమైన అండి. అవి యోగ్యమైనవని, అవి మాన్యమైనవని మనము యోచించి వాటి ప్రకారం మనం చేసేవారముగా ఉండాలి. అయితే దేవునికి మనం ఇచ్చే విషయంలో ఈమె దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చే విషయంలో మన ప్రవర్తన ఎలాగుంది? ఆమె తన దగ్గర ఉన్న విలువైనవన్నీ ఇచ్చేసింది, కన్నీరు కారుస్తూ ఉంది. తన హృదయంలో ఎంతో వేదన ఉంది కాబట్టి ఆయన పాదములు తడుపునంత కన్నీరు ఆమెలో నుండి బయటకు వచ్చింది. మరి అంతటి విలువైన కన్నీరుతో ఆ పాదములను కడిగింది. ఆ సుందరమైన పాదములను ఆమె కడిగినట్లుగా చూస్తున్నాం. ఎంతగా దుఃఖించిందో, ఆమెకి ఎంత మనోవేదన ఉందో, అంతటి దుఃఖకరమైన తన పరిస్థితిని ఆయన మార్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఇచ్చే విషయంలో ఆమె యొక్క ఘనమైన ఆలోచనని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ గనుని ఆరాధించడానికి ఘనముగా ఆరాధించి విలువగా ఆయన్ను సేవించింది. అబ్రహామును ఆలోచన చేస్తే తన కుమారుని ఇచ్చుట వెనుక తీయలేదు కదా. ఈ స్త్రీ కూడా ఘనమైనవి ఇచ్చుటలో వెనుకాడలేదు. ప్రియులారా, కన్నీరు పాతాళ గర్భమునకు వెళుచున్న వారి కొరకు కన్నీరు కార్చే వారంగా మనం ఉండాలి. ఇది ఘనమైన పని, ఇది ఘనమైన కన్నీరు. ప్రియులారా, వెంట్రుకలు అనే ఆలోచన చేసినప్పుడు నా ఘనత నీవే ప్రభువా, నా ఘనత నీవే ప్రభువా, నాకంటూ ఏమీ లేదయ్యా అని చెప్పగలిగే మనసు నీకు ఉండాలి. మనకంటే మనల్నే మనం ప్రేమించుకున్నట్లయితే దేవుని ఎలాగ ప్రేమిస్తాం? నిత్యము మన ఆరోగ్యము, మన విషయాలు, మన క్షేమము, మన ఇంటి వారు మనవారే అనుకుంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? ఆమె ఏం చేస్తుందండి? తన ఘనమైన స్త్రీకి వెంట్రుకలు ఘనమైనవి కదా, ఆ వెంట్రుకలతో కన్నా ఆ ప్రభువే గనుడని తలంచి ఆ ఘనమైన ప్రభువుని, ఆ గనుని ఘనముగా ఆరాధించి, మరి ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. చివరిగా ఆమె చేసిన విషయాలు మనం చూస్తే, అత్తరు బుడ్డిని గురించి మనం మాట్లాడుకుంటే, నీ జీవితం అనే అత్తరు బుడ్డిని పగలగొట్టాలి. ఆమె పగలగొట్టింది, ఊరికే కొంచెం వంపి కొద్దిగా పోయలేదండి. పగలగొట్టి మొత్తము ఆయనకు పోసివేసింది. ఆయన తల మీదుగా పోసిందని చూస్తూ ఉన్నాం. అంటే ఆయన కొరకు, ఆయనకు సాక్షిగా నీవు నేను, నా జీవితము నీ జీవితము, మనందరి జీవితాలు ఆయనకు సాక్షిగా బ్రతకాలని ఈ రాత్రికాల సమయంలో హెచ్చరింపబడుతూ ఉన్నాం. సువాసన వెదజల్లే సాక్షిగా మనం ఉండాలి. ప్రియులారా, ఇంకా మన హృదయంలో మాలిన్యం ఉన్నట్లయితే, ఇంకా మన జీవితంలో పాపము ఉన్నట్లయితే ఆ ప్రభు యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని గోజారే వారముగా మనం ఉండాలి. సీమోను ఇంట్లో ఎలాగైతే ప్రభు వచ్చినాడు, అలాగే నీ హృదయం దగ్గరకు ఆ ప్రభు వచ్చినాడు. నీ చేదైన బ్రతుకును, నీ విషపు బ్రతుకును మార్చుకోవడానికి అవకాశము ఈ రాత్రికాల సమయంలో నీకు ఇస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, వింటున్న ప్రతి వారికి ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఇచ్చే సరైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఆ ప్రభు ఇలాగున మనకు సహాయం చేసినందుకు